హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెజిటేబుల్స్ పిల్లలు తినకుండా ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ లేదా నెయ్యి వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలాలు వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత అందులోని కొన్ని జీడిపప్పులు 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని అందులో వేసుకొని పసుపు, సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పుదీనాకు, మెంతాకు, కొత్తిమీర వేసుకొని పచ్చిదైనా పర్వాలేదు, ఎండుదైనా పర్వాలేదండి వేసుకొని మరొక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక చిన్న టమాటా పండు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు తర్వాత అర్ధగంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలండి. మీరు సన్నబియ్యమైనా తీసుకోవచ్చు. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలా మీరు రైస్ని బట్టి వాటర్ వేసుకోవాలి. మీకు స్పైసీ కావాలంటే మసాలాలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇలా 2 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసేయడమే. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.